నమస్తే వివర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. ఇప్పుడు మేము వచ్చేసి ఇది మన మీర్ఖాన్పేట్లో ఉన్నాము. ఇది ఒక డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఇది విత్ రెరా ఉంది. ఇప్పుడు మేము వచ్చేసి మీకు మనం ఇప్పుడు అయితే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే అంటున్నారో మనకి ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ మన దగ్గర మ్యాప్ ఉందండి. ఇప్పుడు దాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. ఒకసారి మీరు కొంచెం చూడండి. దీని వచ్చేసి ఇప్పుడు మనము యాక్చువల్గా ఇది శ్రీశైలం హైవే ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి మనం ఏదైతే కొత్తూరు అనే ప్లేస్కి వస్తామండి. ఇక్కడ కొత్తూరు అనే ప్లేస్ నుంచి మనం ఇక్కడ ఆల్రెడీ ఒక 200 ఫీట్ రోడ్ ఉంది మనకి. ఇది వచ్చేసి ఈ కొత్తూరు అనే ప్లేస్ నుంచి మనకి యాచారం వరకు వెళ్తుంది అనమాట. ఇది 200 ఫీట్ రోడ్ అన్నది. ఇంతకుముందు మనం ఫార్మాసిటీ అనేవాళ్ళము. ఇప్పుడు దీన్ని న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఫ్యూచర్ సిటీ అంటున్నారండి. ఓకే, సో ఇది టోటల్గా వచ్చేసి ఇది మొత్తం ఇది ఏదైతే మ్యాప్ చూస్తున్నామో మనము ఇదంతా మన గవర్నమెంట్ది ల్యాండ్ అనమాట ఇప్పుడు. సో దీన్ని మనం డెవలప్ చేయబోతున్నాం మన గవర్నమెంట్ వాళ్ళు. సో ఇది వచ్చేసి టోటల్గా మనకి 13,000 acres 973 acres ఉందండి టోటల్గా గవర్నమెంట్ది. ఓకే, సో దీంట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ విధంగా మనకి బైఫర్కేట్ చేశారు. ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనేసి, ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ జోన్ అనేసి, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీస్ అనేసి, ఎంటర్టైన్మెంట్ మిక్స్డ్ యూస్, ఫర్నిచర్ పార్క్, హెల్త్ సిటీ, లైఫ్ సైన్స్ హబ్, రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూస్, రెసిడెన్షియల్ జోన్, స్పోర్ట్స్ హబ్. సో ఈ విధంగా బైఫర్కేట్ చేశారు ఇన్ ఎకర్స్. సో దీంట్లో వీళ్ళు కలర్ వైజ్ కూడా డిఫరెన్షియేట్ చేశారు. ఏవైతే కలర్స్ కనబడుతున్నాయో దాన్ని బట్టి డిఫరెన్షియేట్ చేశారు. సో దీంట్లో వచ్చేసి మనము ఇప్పుడు ఇది ఏదైతే నేను కొత్తూరు అనే ప్లేస్ చెప్పానో ఈ కొత్తూరు అనే ప్లేస్ నుంచి మనం ఈ 200 ఫీట్ రోడ్ నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి అమెజాన్ డేటా సెంటర్ వస్తుందండి. సో దీని వెనకాల మనకి స్కిల్ యూనివర్సిటీ ఏదైతే కడుతున్నారో ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి వాళ్ళు ఇక్కడ ఉందండి ఈ ప్లేస్. బేకర్ కంచా అనే ప్లేస్లో ఉంది మనకి. నెక్స్ట్ అక్కడి నుంచి కొంచెం మనం ముందుకు వస్తే అలానే 200 ఫీట్ రోడ్లో ఇక్కడ మనకి మీర్ఖాన్పేట్ అనే విలేజ్ ఉంటుందండి. సో ఇది ఏమవుతుందంటే ఈ ప్లేస్ అన్నది మనకి మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో దీనికి ఒక సెంట్రిక్ ప్లేస్ అవుతుంది మీర్ఖాన్పేట్ అన్నది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ 200 ఫీట్ రోడ్ వెళ్తుంది యాచారం వరకు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఆదిబట్ల ఎగ్జిట్ నెంబర్ 13 ఉందో, ఆదిబట్ల కొంగర్ కలాన్, అక్కడి నుంచి కూడా అలైన్మెంట్ అయింది. ఆల్రెడీ 330 ఫీట్ రోడ్ అన్నది ఇక్కడ వరకు అలైన్మెంట్ అయిందండి టిల్ మీర్ఖాన్పేట్ కుర్మీద వరకు. ఓకే, ఇది కూడా ఒక మేజర్ డెవలప్మెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇక్కడ మీరు ప్లాట్లు తీసుకోవాలంటే మాకు కాల్ చేయండి. ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి.